ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు అందరికీ మా యువ నాయకులు నారా లోకేష్ గారు చాలా ఆలోచించి అందరికీ మేలు జరగాలి, ప్రతి ఒక్కరు కష్టపడకూడదని వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి మండపాల దగ్గర మీరు డెకరేషన్ చేసిన లైట్లకు కానీ అక్కడ వచ్చే మీరు కూర్చోబెట్టినప్పటి నుంచి మళ్ళీ తీసుకుపోయి నీళ్ళలో వేసే వరకు కూడా కరెంటు ఛార్జీలు, కరెంటు బిల్లులు ఎవ్వరు కూడా కట్టేది అవసరం లేదని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు అందరికీ గుడ్ న్యూస్ ఇచ్చినారు. నేను అదే చెప్పేది, ఇంతకుముందు కూడా లైఫ్ చేంజర్ ఛానల్ ఒకటే మాట్లాడేది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏంటంటే నారా లోకేష్ గారు ఏది ఆలోచించినా కొత్తగా ఉంటుంది. రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, ప్రజల గురించి ఆలోచించారు, విద్య గురించి ఆలోచిస్తారు, రేపు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ సారు, మా నారా లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి తీసుకుపోతే ఆయన ఇంకొక ఆఫర్ ఇచ్చినాడు హిందూ ప్రజలకు. మా రాష్ట్రంలో ఉన్న వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇది మంచి ఆలోచన అని ఆయన రాబోయే దసరాకి కూర్చోబెట్టే విగ్రహాల మండపాలకు కూడా కరెంటు ఫ్రీ అన్నారు. అంటే కొడుకు ఒకటి ఆలోచిస్తే తండ్రి ఇంకొకటి ఆలోచించినారు. అంటే ప్రజలు అందరు బాగుండాలి, కుల వేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి వినాయక చవితి బాగా చేసుకోవాలని మనసారా లైఫ్ చేంజర్ మీకోసం నబీభాయ్ కోరుకుంటున్నాడు. జై హింద్, జై తెలుగుదేశం.